హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాల తాలికలండి. ఈ కమ్మనైనటువంటి పాల తాలికలను ఎలా చేయాలో చూసిద్దామా? తాలికలను తయారు చేసుకోవడానికి నేను ఒక చిన్న కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ బాగా సన్నగా తరిగిన బెల్లంని తీసుకున్నానండి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బియ్యం పిండిని ఇక్కడ పొడిది తీసుకున్నానండి. తడి బియ్యం కూడా ఉపయోగించవచ్చు. అయితే తాలికల కోసం ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాం కదా, పావు కప్పు సగ్గు బియ్యంని తీసుకోవాలండి. వీటిని అరగంట లేదా గంట పాటైనా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒకటి ఇంకా పావు కప్పు బెల్లం సన్నగా తరిగేసి వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతోని అన్నీ కూడా మెజర్మెంట్లో తీసుకోవాలండి. ఇందులో అర గ్లాస్ వాటర్ తీసుకోవాలి. బెల్లం కరిగించుకోవాలి కదా. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని ఎటువంటి పాకం అవసరం లేదండి, కొంచెం జిగురుగా ఉంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ని తీసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యంని ఇందులో వేసుకోవాలి. నానబెట్టుకుంటే కొంచెం మంచిగా ఉడుకుతాయండి. నానబెట్టుకుంటే డైరెక్ట్గా వేసామనుకోండి అప్పుడు వాటర్ ఎక్కువ పడతాయి. కొంచెం 2 గ్లాసెస్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సగ్గు బియ్యం సగం వరకు ఉడికించుకోవాలి. పైకి తేలుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న సగ్గు బియ్యంలోని కొన్ని వాటర్ మనం బియ్య పిండిలో పోసుకోవాలండి. కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వాటర్ అందులో కొంచెం జిగురు ఉంటుందండి, దానివల్ల తాలికలు విరిగిపోకుండా ఉంటాయి. కొంచెం కొంచెం పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. మనం పిండి కలిపేటప్పుడు అర్థమవుతుందండి జిగురుగా ఉందా లేదా అని. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 3 గ్లాసుల చిక్కటి పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు అయితే పాయసం కమ్మగా ఉంటుంది. ఒక పొంగు వచ్చే వరకు పాలను బాగా మరగనివ్వాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని తాలికలు వేసుకుందాం. చేతికి నెయ్యి రాసుకొని తాలికలని మీరు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇవి చేత్తో కానీ లేదా కారపూస ఒత్తే దాంతో కానీ చేసుకోవచ్చండి. పాలు మరిగేటప్పుడు అందులోనే డైరెక్ట్గా ఒత్తుకోవచ్చు. పాలు పొంగు వచ్చాయి కదా, ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మురుకుల గొట్టం ఉంటుంది కదా, ఇది చిన్న సైజు ఒత్తుకోవాలండి. కొన్ని ఒత్తిన తర్వాత కొంచెం సేపు తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్ టిప్ ఒత్తాలండి. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. స్ట్రైట్గా వేయాలి, తిప్పొద్దు. అస్సలు గరిటెను ఉపయోగించకూడదండి. మిగిలిన పిండి ఉంది కదా, దాన్ని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు తాలికలు ఉడికాయో లేదో చూద్దాం. మనము స్పూన్ని పెట్టి కట్ చేస్తే కట్ అవ్వాలండి. అప్పుడు అది ఉడికాయా లేదా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి బియ్యం పిండి వాటర్ని చుట్టూ పడేలా పోయాలి. ఒకే దగ్గర పోయకూడదండి. పోసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. స్టవ్ని నిదానంగా కలుపుకోవాలి. ఇది పోయటం వల్ల పాయసం చిక్కగా అవుతూ ఉంది. కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు బెల్లం సిరప్ ఉంది కదా, అది పూర్తిగా చల్లారింది కదా, ఇందులో పోసేయాలి. ఒక 10 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మంచి స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలండి. జీడిపప్పు, కిస్మిస్లు, బాదం అన్నీ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకొని చూడండి ఎంత చక్కగా ఉందో. ఒకసారి ట్రై చేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.